నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని, అమ్మ చల్లని చూపులతో దేశాలు సుభిక్షంగా ఉండాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవాది రవ్వ లక్ష్మి అన్నారు. ఖమ్మం మమతా మార్గంలోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయంలో రవ్వ లక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక సౌందర్య లహరి పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా రవ్వ లక్ష్మి పారాయణం బృందం సభ్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే దేవాలయంలో సౌందర్య లహరి పారాయణం ప్రారంభించామన్నారు. 108 ప్రాంతాల్లో సౌందర్య లహరి పారాయణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వివరించారు. సౌందర్య లహరి పారాయణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు. మాత్రే నమః. నాకు ఫస్ట్ సౌందర్య లహరి అంటే ఏమిటో తెలియదు. అసలు ఈ రవ్వలక్ష్మి అక్క దయ వల్ల సౌందర్య లహరి నేర్చుకోగలుగుతున్నాను. రోజు క్లాసులు అటెండ్ అయ్యి మూక పంచశతి, ఆర్య దిశతి ఇవి అన్నిటినీ నేర్చుకోగలుగుతున్నాను. ఈ వంట ఏంటో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఈ అక్క గ్రూప్లో జాయిన్ అయిన దగ్గర నుండి చాలా ముందుకెళ్తున్నాను. అక్క సంకల్పం త్వరలో నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. నాకు మనవడు ఉన్నాడు, కాకపోతే వాడికి మాటలు రావట్లేదు. అయితే రవలక్ష్మి గారితో వచ్చి నేను ఈ సౌందర్య పారాయణకి వస్తున్నాను. తనతో చెప్తే నీకు ఏదైనా కోరుకుంటే కోరుకోనంటే నేను కోరుకున్నాను. నా మనవడికి 4 ఏళ్ళనే రాలేదన్న బాధ ఫీలింగ్ బాగుంది నాకు. కానీ ఇక్కడికి వచ్చాక అమ్మవారిని కోరుకున్నాక వాడికి నెల నుంచి మాటలు వస్తున్నాయి. వాడికి అంతకుముందు గ్రూప్లో కూడా చెప్పాను, అప్పుడు ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే పారాయణకి వదలకుండా వస్తున్నాను నేను. అలా అందరు రావాలని కోరుకుంటున్నాను. కాకపోతే కొన్నిటికి మిస్ అవుతున్నా. కాకపోతే శ్రీమాత్రే నమః. ఉన్నాము. రేపు కోణార్కకి విజయవాడ వెళ్తున్నాము. ఎవరు వస్తారో చెప్పండి. अहर्निशं मया दासोहम इति
క్షమస్వ పరమేశకు దుర్గా మల్లికార్జున స్వామికి దుర్గామాతకు కనక దుర్గాదేవతకు హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సంకల్పం పెట్టుకున్నాం. ఎవరింటికైనా సరే వచ్చి వాళ్ళు పిలిస్తే చాలు మమ్మల్ని, వాళ్ళు మాకు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒక అమ్మవారి ఫోటో పెట్టుకొని 2 పూలు దీపారాధన చేసుకుంటే మేము వచ్చి సౌందర్యలహరి చదివి వెళ్తాము. అలా ఇప్పటికీ 31 ఇళ్ళు అయినాయి మాకు. ఒక 108 పశువు కొమ్ములు మేమే తీసుకొస్తాము, వాళ్ళతో సౌందర్యలహరి పారాయణం చేయిస్తాం. అలా అందరూ ఇంకా ముందుకు రావాలని ఆ అమ్మ సంకల్పంతో 108 ఇళ్ళు తొందరగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా అమ్మని అలా కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. కొత్తగా బంగ్లాలో మొదలెట్టాం. 108 ఇళ్ళు వాళ్ళతో కూడా చేర్చుకుంటున్నాం. మేము బంగ్లా వాళ్ళని కూడా చేయమన్నాము. అలానే మీరు కొత్తగూడెమైనా పర్వాలేదు, వైరా పర్వాలేదు, ఎక్కడైనా సరే మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి 108 ఇళ్ళకి పారాయణం చేద్దాం. అలా కూడా సంకల్పం పెట్టుకుంటున్నాం. ఖమ్మం లోకలే కాదు, ఎవరు ఎక్కడ పిలిచినా వచ్చి మేము సౌందర్యలహరి పారాయణం చేస్తాం. ఇది కూడా కొత్తగా మేము నిర్ణయం తీసుకున్నాము. అందుకే మీకు చెప్తున్నాం, అందరికీ గుడిలోనే చెప్తున్నాము. మీరు ఎవరైనా సరే మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి పారాయణం చేస్తామమ్మ. శ్రీమాత్రే నమః. చెప్తానండి. ఎవరు